ఒక అందమైన రూమ్ చూపించడంతో ఈ మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రూమ్ లో ఒక అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయి పేరు జియా. జియాకి పక్షవాతం కారణం వల్ల తన కాళ్ళు చేతులు పనిచేయవు. దానివల్లే తన పనులు తాను చేసుకోలేక వాటి కోసం వేరొకరి మీద ఆధారపడుతూ ఉంటుంది. జియా చిన్నప్పుడే తన తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయి ఉంటారు. దానివల్లే జియా ఒక్కదే ఒంటరిది అయిపోతుంది. ఇదే అదనుగా చూసుకుని ఆ ఊరి ప్రజలంతా జియాని మెంట్లో గాని ఇంకా విసుగ్గా కూడా టార్చర్ చేస్తూ ఉంటారు. జియాని చూసుకోవడానికి మోని, కీత్ అనే ఇద్దరు సోషల్ వర్కర్స్ ఉంటారు. వీరిద్దరే కాక అప్పుడప్పుడు ఒక డాక్టర్ వచ్చి జియాని చెకప్ చేసి చూసి వెళ్తూ ఉంటాడు. మోని జియాకి ఒక కేర్ టేకర్ గా కూడా ఉంటుంది. కానీ ఎప్పుడు జియాని సరిగ్గా చూసుకున్నదే లేదు. మోని జియాని టార్చర్ చేస్తూ కొడుతూ సరిగ్గా భోజనం పెట్టకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంకా కీత్ విషయానికి వస్తే కీత్ జియాని చూడడానికి ఎప్పుడు వచ్చినా సరే జియాతో మిస్బిహేవ్ చేస్తూ ఫిజికల్ గా టార్చర్ చేస్తూ ఉంటాడు. వీరిద్దరూ సరిపోదన్నట్టు రోజు రాత్రి అయితే చాలు ఆ ఊరు కుర్రాళ్ళంతా అక్కడికి వచ్చి జియాతో చాలా ఇబ్బందిగా ప్రవర్తిస్తూ ఫిజికల్ గా టార్చర్ చేస్తూ రాత్రి అంతా జియాకి నరకం చూపిస్తూ ఉంటారు. ఉదయం కాగానే జియా లైఫ్ రొటీన్ గానే కంటిన్యూ అవుతుంటుంది. జియా దాన్ని చాలా కష్టపడి భరిస్తూ ఉంటుంది. జియా దాన్ని ఎంత అడ్డుకోవడానికి ట్రై చేసినా సరే తన వల్ల కాదు. ఇంకో వైపు చూసుకుంటే మోని మోడల్ అవడం కోసం చాలా ట్రై చేస్తూ ఉంటుంది. అదే టైంలో తనకి కేత్ పరిచయం అవుతాడు. కేత్ మోనితో నువ్వు మోడల్ అవడానికి నేను హెల్ప్ చేస్తా అని చెప్తాడు. నిజానికి మోనికి ఏ హెల్ప్ చేయడు. అలా చెప్తూనే మోనికి దగ్గర అవుతూ ఉంటాడు. నిజానికి చెప్పాలంటే కేత్ మోనిపై చాలా ఆశపడతాడు. ఒకరోజు ఫైనల్ గా మోనిని కేత్ ఫిజికల్ గా వాడుకుంటాడు. ఆ తర్వాత రోజు ఆ లోకల్లో ఉన్న చర్చ్ ఆఫీసర్ ఆ ఇంటికి వస్తాడు. అలా వచ్చి జియాని చూస్తూ ఉంటాడు. జియా పరిస్థితి బాగోలేదని అర్థం చేసుకుని వెళ్లే టైంలో వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి జియాని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ అలా వెళ్ళిపోగానే జియా లైఫ్ మళ్ళీ నార్మల్ గా మారిపోతుంది. ఒకరోజు సడన్ గా జైలు నుంచి ఒక వ్యక్తి జియా ఇంటికి వస్తాడు. ఇతని పేరు అంకుల్. ఇతను మాట్లాడలేడు. పైగా ఇతనికి ఏదో జబ్బు ఉండడంతో ఇతను అతి త్వరలోనే చనిపోబోతాడు. అసలు ఇతను ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చాడన్న విషయం ఎవరికి తెలియదు. నిజానికి జియాకు కూడా ఇతను ఎవరో కూడా తెలియదు. అయితే ఇతను వచ్చాగానే జియా లైఫ్ టోటల్ గా మారిపోతుంది. తనకి మెంటల్ గానీ ఫిజికల్ గానీ ఎటువంటి టార్చర్ ఉండదు. పైగా ఇతను వచ్చాక జియాని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. తనని ఒక చిన్న పిల్లలా చూసుకుంటూ తనకి టైంకి తిండి పెడుతూ అలాగే టైంకి స్నానం చేయిస్తూ ఉంటాడు. అంతేగాక జియాని అప్పుడప్పుడు బయట కూడా తిప్పుతూ ఉంటాడు. జియాకు కూడా అంకుల్ అంటే బాగా నచ్చుతాడు. ఎందుకంటే తన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడని తను కూడా అనుకుంటుంది. అయితే నిజానికి ఈ అంకుల్ ఎవరంటే తను చిన్న వయసులోనే ఈ ఇంటి నుంచి పారిపోయి ఉంటాడు. తను తర్వాత తిరిగి వచ్చేసరికి ఆ జియా వాళ్ళ నాన్న ఇంకా వాళ్ళ తాతయ్య కూడా చనిపోయి ఉంటాడు. అక్కడ జియా వాళ్ళ అమ్మకి తోడుగా ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఇతను జైలుకి అనేది వెళ్ళిపోతాడు. అంకుల్ మళ్ళీ జైలు నుంచి వచ్చేసరికి జియా పెద్దదైపోయి ఉంటుంది. ఆ తర్వాత ఆ సోషల్ వర్కర్స్ ఇద్దరు జియా వాళ్ళ ఇంట్లో ఒక మీటింగ్ పెడతారు. ఈ మీటింగ్ కి ఆ చర్చ్ ఆఫీసర్ కూడా వచ్చి ఉంటాడు. అసలు ఈ మీటింగ్ దేని గురించి అంటే అంకుల్ గురించి మాట్లాడడానికి. నిజానికి అంకుల్ వచ్చినప్పటి నుంచి కేత్ కి జియా దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ దొరకట్లేదు. దానివల్లే అంకుల్ ఎలాగన్నా సరే ఇక్కడి నుంచి పంపించాలని కేత్ అనుకుంటూ ఉంటాడు. అందుకే అంకుల్ ఒక రేపిస్ట్, అలాగే జైలు నుంచి వచ్చాడు, ఇలాంటి వాడు ఒక ఆడపిల్ల దగ్గర ఉండడానికి ఏమాత్రం పనికిరాడని చెప్పి వాళ్ళతో చెప్తూ ఉంటాడు. దానికి ఆ ఆఫీసర్ జియా ఏం కోరుకుంటే అదే జరుగుతుందని చెప్తాడు. ఆ తర్వాత ఆ ఆఫీసర్ అంకుల్ తో మాట్లాడుతూ ఒక సీక్రెట్ అనేది రివీల్ చేస్తాడు. అదేంటంటే ఒకప్పుడు అంకుల్ జియా వాళ్ళ మదర్ ని లవ్ చేస్తూ ఉంటాడు. జియా వాళ్ళ మదర్ కూడా అచ్చుగుద్దినట్టు ఇప్పుడు జియా లాగే ఉండేది. ఆ తర్వాత నువ్వు జైలుకి వెళ్ళావు అని చెప్పి ఇదంతా మర్చిపో, నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉండొచ్చు, అలాగే నువ్వు జియాని చాలా జాగ్రత్తగా చూసుకుంటావు అని నమ్మకం నాకుంది అని చెప్పి ఆ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జియా ముందు కంటే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ తను ఏమాత్రం అనుకుని ఉండదు తన హ్యాపీనెస్ అంత టైం ఉండదని చెప్పి. ఆ తర్వాత అక్కడికి ఒక పోలీస్ వచ్చి ఇక్కడ సెక్సువల్ హెరాస్మెంట్ జరుగుతున్నట్టు మాకు కంప్లైంట్ వచ్చిందని చెప్తాడు. అలాగే అంకుల్తో పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ జియాకి తెలుసా నువ్వు ఏ రేప్ అండ్ మర్డర్ కేసు మీద జైలుకి వెళ్ళావు అని చెప్పి అని అడుగుతాడు. నిజానికి ఆ కేసు వచ్చి వేరెవరిదో కాదు, జియా వాళ్ళ మదర్దే అయి ఉంటుంది. ఇక్కడే మనకు విషయం అర్థం కాదు. అంకుల్ జియా వాళ్ళ మదర్ని అంతగా లవ్ చేశాడు కదా, తన్ని ఎందుకు రేప్ చేసి చంపేశాడు అన్న విషయం మనకు అర్థం కాదు. ఆ విషయం మనకి ముందు ముందు తెలుస్తుంది. ఆ తర్వాత రోజు కూడా అంకుల్ యథావిధిగానే జియాని పొద్దున్నే నిద్ర లేపి తనకు స్నానం చేయించి తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి ఆ ఫుడ్ మొత్తాన్ని తీసుకెళ్లి జియాకు పెడతాడు. జియా ఫుడ్ మొత్తం తిన్న తర్వాత జియాకు ఒక విషయం చెప్తాడు. అదేంటంటే శాశ్వతంగా జియాను వదిలేసి వెళ్తున్నట్టు తనకి గుడ్ బై చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంకుల్ ఒక్కసారిగా మాట చెప్పడంతో జియా ఫుల్ గా డల్ అయిపోతుంది.
అలాగే జియా చాలా బాధతో చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అలాగే తన ఫేస్ లో ఇప్పటిదాకా ఉన్న స్మైల్ అంతా ఒక్కసారిగా పోతుంది. అంకుల్ తన లైఫ్ నుంచి వెళ్ళిపోగానే సడన్ గా తన పాత జీవితానికి మళ్ళీ జియా తిరిగి వచ్చేస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి జియా వాళ్ళ ఇంటికి రహస్యంగా ఆ చర్చ్ ఆఫీసర్ వస్తాడు. అలా వచ్చి జియాతో తన ఫ్యామిలీ విషయం మొత్తం చెప్తూ ఉంటాడు. జియా, మీ చిన్నప్పుడే మీ నాన్న చనిపోయాడు. మీ నాన్న చనిపోవడంతో మీ అమ్మ ఒంటరిదైపోయింది. మీ అమ్మ చాలా అందంగా ఉండేది. అందుకే ఊళ్ళో ఉన్న అందరి కళ్ళు మీ అమ్మ మీదే పడ్డాయి. అలాంటి టైంలోనే మీ బాబాయ్ మీ ఇంటికి వచ్చాడు. అతను ఎవరో కాదు, ఈ అంకులే అని చెప్తాడు. అలాగే మీ అంకుల్ కూడా మీతోనే ఉండేవాడు. అది చూసి నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే నేను కూడా మీ అమ్మని లవ్ చేశాను. అందుకే నేను అది తట్టుకోలేక మీ అమ్మకి అంకుల్కి తప్పుడు సంబంధం ఉందని చెప్పి ఊరంతా నేనే ప్రచారం చేశానని చెప్తూ, అలాగే ఒక రోజు కొంతమంది మీ ఇంటికి వచ్చారు. అలా వచ్చి మీ అమ్మతో చాలా తప్పుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది చూసి మీ బాబయ్య మీ అమ్మ ఎలా ఉంటే సేఫ్ గా ఉండదని చెప్పి తను చంపేశాడు. ఆ తర్వాత ఆ అంకుల్ జైలుకి వెళ్ళాడు అని చెప్పి జియాకి చెప్తూ ఉంటాడు. ఈ సీన్ తోనే మనకి మూవీలో ఉన్న మేజర్ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. అదేంటంటే అసలు అంకుల్ ఎవరు, అంకుల్ జియాకి ఏమవుతాడు అనే విషయాలన్నీ అర్థమవుతాయి. అంతేగాక ఈ చర్చ్ ఆఫీసర్ ఇప్పటి వరకు జియాని ఎందుకు సేఫ్ గా ఉంచాడంటే, జియా చూడడానికి వాళ్ళ అమ్మలాగే ఉంటుంది. వాళ్ళ అమ్మని ఈ చర్చ్ ఆఫీసర్ లవ్ చేశాడు కాబట్టి జియాని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చి ఉంటాడు. అంతేగాక జియాని ఆ అంకుల్ని వేరు చేయడం కోసం ఆ పోలీస్ ఆఫీసర్ ని కూడా ఈ చర్చ్ ఆఫీసర్ పంపించుంటాడు. అలా ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఉంటే తనకు చాలా కోపంగా ఉంటుంది. అలాగే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదని చెప్పి ఈ రోజు జియాతో ఎలాగన్నా సరే ఫిజికల్ గా ఒకటి అవ్వాలని చెప్పి వెంటనే తన ప్యాంట్ అనేది విప్పుతాడు. అలా విప్పిన వెంటనే అక్కడికి ఆ అంకుల్ అనేది వచ్చేస్తాడు. అంకుల్ ని చూసి ఆ చర్చ్ ఆఫీసర్, నువ్వు అనవసరంగా ఇక్కడికి వచ్చావని చెప్పి అంకుల్ తో అంటాడు. వెంటనే వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ గొడవలోనే ఆ చర్చ్ ఆఫీసర్ అనేది సడన్ గా చచ్చిపోతాడు. అదే రోజు రాత్రి జియా కల్లో ఒక దోమ వస్తుంది. జియా కూడా ఆ దోమను తినేస్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ తను హ్యాపీగా నిద్రలేస్తుంది. అలా ఎందుకంటే తను తన ఫ్యూచర్ ఏంటో తనకు అర్థమైపోయినట్టుగా తనకు అనిపిస్తూ ఉంటుంది. అక్కడ సీన్ కట్ చేస్తే జియా అంకుల్ తో బాత్రూమ్ లో ఉంటుంది. వీరిద్దరు కలిపి ప్లాన్ వేస్తారు. ఇంతలో మోని అక్కడ రాగానే మోని అక్కడ అంకుల్ ని చూసి షాక్ అయిపోతుంది. వీరిద్దరు కలిపి మోనీని పట్టుకుంటారు. ఆ తర్వాత కేత్ కూడా అక్కడికి వస్తాడు. కేత్ అక్కడ మంచం మీద డ్రెస్ లేకుండా ఉన్న జియాని చూసి ఆగలేకపోతాడు. అంతలో అక్కడ అంకుల్ లేస్తాడు. వీరిద్దరు కలిపి కేత్ను కూడా పట్టుకుంటాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిపి మోనీకి ఒక ఆఫర్ అనేది ఇస్తాడు. అదేంటంటే మోనీ ఇప్పుడు కేత్ని చంపేస్తే మోనీని ఏమి చేయకుండా సేఫ్ గా వదిలేస్తాం అని అంటారు. ఇక మోనీ కూడా కేత్ని చంపేస్తుంది. ఇక మిగిలింది ఆ ఊర్లో ఉన్న అబ్బాయిలు మాత్రమే. వాళ్ళు ప్రతిరోజు వచ్చి జియాని టార్చర్ చేస్తూ ఉంటారు. అంకుల్ వచ్చిన విషయం ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళు అదే రోజు రాత్రి మళ్ళీ అక్కడికి వస్తారు. వాళ్ళు రాగానే ఒక్కొక్కరుగా అంకుల్ వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. నిజానికి ఈ మూవీ ఇక్కడతో అయిపోలేదు. చర్చ్ ఆఫీసర్ వెతుకుంటూ పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు. వచ్చి నాకు ఎంగేజ్ ఉన్న అమ్మాయిలంటే చాలా ఇష్టం అని చెప్తాడు. నిజానికి పోలీస్ ఆఫీసర్ కూడా జియాపై ఆ దృష్టితోనే ఉంటాడు. అప్పుడే అంకుల్ ఇంకా పోలీస్ ఆఫీసర్ ఫైట్ చేసుకుంటారు. ఈ ఫైట్ లో మోని పోలీస్ ఆఫీసర్ చనిపోతారు. అంతేకాక ఓ బుల్లెట్ తగిలి ఇక్కడ అంకుల్ కూడా చనిపోతాడు. అది చూసి జియా చాలా బాధపడుతుంది. ఆ తర్వాత జియా తనకు తానుగా ట్రై చేస్తూ ఏదో విధంగా తన బయటకు అనేది వచ్చేస్తుంది. నిజానికి జియా వికలాంగురాలే కావచ్చు, కానీ తను ఫస్ట్ నుంచి పడ్డ కష్టానికి చివరిలో ప్రతి ఒక్కరికి శిక్ష వేసినట్టు చూపించి ఈ మూవీ అనేది ఎండ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా ఏ మూవీ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ మూవీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. with